జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ 3-2 బీటెక్ ఈసీలో ఒక కామన్ సబ్జెక్ట్ ఉంది. అదేంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్. వాళ్ళ సిలబస్ వాళ్ళదే, మీ సిలబస్ మీదే. సో ఏ యూనిట్‌కి ఆ యూనిట్ ఎవరిది వాళ్ళకి చెప్తాను ఇంపార్టెంట్ క్వెషన్స్, టాపిక్సు. సో మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ అన్ని చెక్ చేసుకోండి. ఇక జేఎన్టీయూకే దాంట్లో చూద్దాం. ముందు యూనిట్ 1 ఏంటంటే ఇంట్రడక్షన్. సో ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ ఇస్తే ఎలా ఇస్తాడు? సో షార్ట్ క్వశ్చన్స్ వస్తే గనక ఇందుట్లో నాకు తెలిసి గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కానీ, లేకపోతే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ అని కానీ అడిగేదానికి ఛాన్స్ ఉంటుందండి. లేకపోతేనేమో వచ్చేసరికి వాట్ ఈజ్ మెంట్ బై ఆర్బిటాల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద ఏదైతే ఉందో శాటిలైట్ కమ్యూనికేషన్ దాని మీద ఒక క్వశ్చన్ వచ్చేదానికి ఉంటుంది. లేకపోతే ఆర్బిటల్ మెకానిక్స్ అండ్ లాంచర్స్లో వచ్చేసరికి ఆర్బిటల్ మెకానిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. లుక్ యాంగిల్ డిటర్మినేషన్ మీద అడిగేదానికి ఉంటుంది. ఇక ఈ ఆర్బిట్ డిటర్మినేషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా క్వశ్చన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి లాంచెస్ అండ్ లాంచ్ వెహికల్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. అది యూనిట్ 1 జేఎన్టీయూకే దాంట్లో. ఇక జేఎన్టీయూఏ దాంట్లో యూనిట్ 1 చూసుకున్నట్టయితే అందుట్లో ఈ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రైమ్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్స్లో అడిగేదానికి ఉందండి. ఇక వాట్ ఆర్ ది శాటిలైట్ లాంచ్ సిస్టమ్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ డిరైవ్ చేయమని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్బిటాల్ మెకానిక్స్ అని కానీ, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది మల్టీస్టేజ్ రాకెట్ లాంచెస్ అలాంగ్ విత్ దేర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి కానీ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆర్బిటాల్ వాల్యూస్ కంట్రోల్ వాటి మీద ఉంటాయి కదా, సో దాని మీద కూడా క్వశ్చన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది యూనిట్ 1 జేఎన్టీయూఏ దాంట్లో. ఇక జేఎన్టీయూకే యూనిట్ 2 చూసుకున్నట్టయితే శాటిలైట్ సబ్ సిస్టమ్స్. సో ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? డిఫైన్ టెలిమెట్రీ, డిఫైన్ ట్రాకింగ్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ వచ్చేసరికి టెలిమెట్రీ, బి క్వశ్చన్ వచ్చేసరికి ట్రాకింగ్, సి క్వశ్చన్ వచ్చేసరికి మానిటరింగ్ సిస్టమ్ గురించి అడుగుతాడు. హౌ డూ యూ యూటిలైజ్ శాటిలైట్ సబ్ సిస్టమ్స్ ఇన్ పవర్ సిస్టమ్స్ అని చెప్పేసి అడిగేదానికి ఉంటుంది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది అప్లికేషన్స్ ఆఫ్ శాటిలైట్ సబ్ సిస్టమ్స్ అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే ఈ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఇన్ శాటిలైట్ యాంటెనాస్ అని చెప్పేసి అడిగేదానికి ఉంటుంది. ఓకేనా? సో ఇక ఇంతవరకు వచ్చేసరికి యూనిట్ 2 జేఎన్టీయూకే దాంట్లో. ఇక జేఎన్టీయూఏ దాంట్లో యూనిట్ 2 వచ్చేసరికి ఇందుట్లో ఏమడుగుతాడు? స్మాల్ క్వశ్చన్స్ వచ్చేసరికి డిఫైన్ ది రిలయబిలిటీ ఇన్ శాటిలైట్ కమ్యూనికేషన్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ రిలయబిలిటీ ఇన్ శాటిలైట్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అడిగేదానికి ఉందండి. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ మీద కానివ్వండి, ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ శాటిలైట్ డిజైన్ మీద కానివ్వండి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసేదానికైతే ఉందన్నమాట. సో అందులో సబ్ సిస్టమ్స్ మీద వచ్చేసరికి వాటి అప్లికేషన్స్ ఏంటని చెప్పేసి అడుగుతాడు. అది పవర్ సిస్టమ్స్ గురించి, లేకపోతే కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ గురించి, వాటి గురించి అడిగేదానికి ఛాన్స్ ఉంది. అది యూనిట్ 2 జేఎన్టీయూ అనంతపూర్ దాంట్లో. ఇక జేఎన్టీయూకే యూనిట్ 3 వచ్చేసరికి ఏంటంటే శాటిలైట్ లింక్ డిజైన్. సో ఇందుట్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? డిఫైన్ ది C/N రేషియో అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే రైట్ ది లింక్ ఈక్వేషన్ ఇన్ శాటిలైట్ లింక్ డిజైన్. లేకపోతేనేమో వచ్చేసరికి ఇంకా రైట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిస్టమ్ డిజైన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టు అయితే ఇందుట్లో ఏమడుగుతాడంటే, సో స్టేట్ సమ్ డిజైన్ కన్సిడరేషన్స్ ఇన్ శాటిలైట్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ C/N రేషియో, బి క్వశ్చన్ వచ్చేసరికి సిస్టమ్ నాయిస్ టెంపరేచర్, సి క్వశ్చన్ వచ్చేసరికి G/T రేషియో, వీటి గురించి అడుగుతాడు. ఇక డిజైన్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ శాటిలైట్ లింక్స్ ఫర్ స్పెసిఫైడ్ C/N మీద, సిస్టమ్ డిజైన్ ఎగ్జాంపుల్స్ మీద అడిగేదానికి ఉంటుంది. అది జేఎన్టీయూకే యూనిట్ 3. ఇక జేఎన్టీయూఏ యూనిట్ 3 వచ్చేసరికి ఇందుట్లో FDMA మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఆ తర్వాత CDMA మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక
వాట్ ఆర్ ది డిఫరెంట్ ర్యాండమ్ యాక్సెస్ టెక్నిక్స్ ఇన్ శాటిలైట్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అడుగుతాడు. ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ మీద కూడా క్వశ్చన్ అడిగేదానికి ఉంది. అది యూనిట్ 3 JNTU దాంట్లో. ఈ JNTU-K దాంట్లో వచ్చేసరికి యూనిట్ 4 ఏంటి, మల్టిపుల్ యాక్సెస్ ఎర్త్ స్టేషన్ టెక్నాలజీ. సో మల్టిపుల్ యాక్సెస్లో వచ్చేసరికి FDMA మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు, ఎస్ఏ క్వశ్చన్. ఇక స్మాల్ క్వశ్చన్స్ వచ్చేసరికి డిఫైన్ ఇంటర్మాడ్యులేషన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్లో ఈ FDMA కానివ్వండి, ఈ C/N క్యాలిక్యులేషన్ మీద కానివ్వండి ఉంటుందండి క్వశ్చను. ఇక ఇందుట్లో CDMA మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక ఎర్త్ స్టేషన్ టెక్నాలజీలో వచ్చేసరికి బేసిక్ ఆర్కిటెక్చర్ మీద అడుగుతాడు, ట్రాన్స్మిటర్స్ రిసీవర్స్ గురించి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ప్రైమరీ పవర్ టెస్టింగ్ మెథడ్స్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. డిఫైన్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి కూడా అడిగేదానికి ఉంది. లేకపోతే మూడింటి మీద యాంటీనాస్, ట్రాకింగ్ సిస్టమ్, ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్ వీటి మీద క్వశ్చన్ అడిగేదానికి ఉంటుంది. అది యూనిట్ 4 JNTU-K దాంట్లో. ఇక JNTU-A దాంట్లో యూనిట్ 4 వచ్చేసరికి చూసుకున్నట్టయితే వాట్ ఆర్ ది పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ ఇన్ శాటిలైట్ లింక్ డిజైన్ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతే ఈ శాటిలైట్ లింక్స్ ఏవైతే డిజైన్ ఉంటుందో వాటి డిజైన్ కన్సిడరేషన్స్ మీద అడుగుతాడు. ఇక ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్, డోమ్ సెట్, బి వచ్చేసరికి ఇన్సెట్, సి ఇంటెల్ సెట్, వీటి మీద అడిగేదానికి ఉంటుందండి. సో ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ శాటిలైట్ డిజైన్ లింక్స్ మీద కూడా క్వశ్చన్ అడిగేదానికి ఉంది. అది JNTU-A 4th యూనిట్. JNTU-K 5th యూనిట్ చూసుకున్నట్టయితే లో ఎర్త్ ఆర్బిట్ అండ్ జియో స్టేషనరీ శాటిలైట్ సిస్టమ్స్, ఇంకోటేమో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్. సో ఈ లో ఎర్త్ ఆర్బిట్ అండ్ జియో స్టేషనరీ శాటిలైట్ సిస్టమ్స్లో ఇందులో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫ్రీక్వెన్సీ కన్సిడరేషన్స్ అని చెప్పేసి దీనికి సంబంధించిన దాని మీద క్వశ్చన్ ఉంటుందండి. ఇక ఆ తర్వాత అందుట్లో ఆపరేషనల్ NGSO కన్సల్టేషన్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుందండి. ఇక ఆ తర్వాత గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో మీకు GPS మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, గలీలియో మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత IRNSS మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇక ఆ తర్వాత GPS నావిగేషన్ మెసేజ్ మీద, లేకపోతే IRNSS శాటిలైట్ మీద, లేకపోతే మల్టీ GNSS మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. వాటి అప్లికేషన్స్ కూడా అడుగుతాడు. సో ఇది యూనిట్ 5 JNTU-K దాంట్లో. ఇక JNTU-A దాంట్లో 5th యూనిట్ చూసుకున్నట్టయితే ఎర్త్ స్టేషన్ డిజైన్లో యాంటెనా సిస్టమ్స్ గురించి, ట్రాకింగ్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. శాటిలైట్ బ్రాడ్కాస్టింగ్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుందండి. షార్ట్ క్వశ్చన్స్లో రైట్ సమ్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ శాటిలైట్ స్టేషన్ లేకపోతే ఎర్త్ స్టేషన్ అని చెప్పేసి అడుగుతాడనమాట. ఓవరాల్గా 5 యూనిట్స్ ఇదండి. ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే సిలబస్ కొంచెం మీకు మార్చినట్టు ఉంటుందన్నమాట. ఇక ఇంతవరకు కామన్ సబ్జెక్ట్స్. ఇక మిగిలిపోయిన అదొకటి, అందుట్లో JNTU-K ఒకటి, JNTU-A ఒకటి సెపరేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అవి రోజుకోటి 2 రోజుల్లో ఫినిష్ చేసేస్తే ఈసీ వాటికి కూడా కంప్లీట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్.